వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మార్కెట్ మనకు అనుకున్నట్టు రన్ అవ్వలేదండి. సో, వన్ మోర్ థింగ్ దానికి ముందు సారీ గైస్, నేను ఈరోజు మార్కెట్‌లో లేను. అప్డేట్స్ కూడా ఇవ్వలేకపోయాను మీకు. సో, మాక్సిమం మనం అనుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ పలానా రేంజ్ అని చెప్పాను. ఆ రేంజ్ వరకే వచ్చింది. ఇంచుమించు ఒక 20, 30 పాయింట్స్ రేంజ్‌కి వచ్చింది. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి వోలటైల్ అయిపోయింది. ఆఫ్టర్ 1:00 తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ చేశాను యాక్చువల్‌గా ట్రెండ్ స్టార్ట్ అవుతదని. బట్ ఇంకా మూవ్ అవ్వలేదు. బట్ నిఫ్టీలో రన్ అయింది. విల్ సీ. ఓకే. ఎనీవే టుమారో అయితే నేనుంటాను మార్కెట్‌లో. విల్ సీ అప్డేట్స్ చూద్దాం. సో, నా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నేను అనుకున్నా మనం మార్కెట్‌లో నిఫ్టీ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని. ఓకే. సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఎక్స్‌పెక్ట్ చేశానండి. బట్ పెద్ద క్యాండిల్ ఫార్మ్ చేసింది. ఇక్కడి నుంచి ఫ్లాగ్ ప్యాటర్నే ఫార్మ్ చేసింది. సీ ఆబ్వియస్లీ ఇట్స్ వెంట్ అప్, కేమ్ డౌన్, వెంట్ అప్, కేమ్ డౌన్. ఓకే. వెంట్ అప్, కేమ్ డౌన్. సో, ఆబ్వియస్లీ TP3 మనం అనుకుంటున్న C2 బ్యాండ్ అనేది ఎక్కడైనా C2 బ్యాండ్ అనేది పైన ఉంటే రెసిస్టెన్స్, కింద ఉంటే సపోర్ట్. సో, ఈవెన్ రెసిస్టెన్స్ పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ ఏమవుతుందంటే స్లోగా పైకి వెళ్తూ ఉంటుందండి. సో, అదే ఫామ్ చేసింది. ఓకే. TP బ్యాండ్ని టచ్ చేసింది ఫిన్ నిఫ్టీలో. ఓకే. సో, కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో అసలు ఎంత సైడ్ వేస్ రన్ అయిందంటే అంత సైడ్ వేస్ రన్ అయిందండి. ఓకే. ఫస్ట్ క్యాండిల్ ఫార్మ్ చేసింది, డౌన్ చేసింది. ఇక్కడి నుంచి నేను మార్కెట్‌లో ఉన్నప్పుడు జస్ట్ అవుట్ సైడ్‌లో ఉన్నప్పుడు మీకు అప్డేట్ చేశాను. మార్కెట్ ఎళ్తే రీటెస్ట్‌లో పాజిబిలిటీ 650 రేంజ్ వరకు వచ్చే పాజిబిలిటీ ఉంది. 640 వరకు వచ్చే పాజిబిలిటీ ఉందని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అప్డేట్ చేశాను. బట్ నేను అనుకున్నట్టు మార్కెట్ అనేది 626 వరకు రీచ్ అయ్యింది. ఎగ్జాక్ట్‌లీ ద క్యాండిల్ 626.6 హైయెస్ట్ ఆఫ్ ద క్యాండిల్. అక్కడి వరకు రీచ్ అయ్యి మళ్ళీ వెన్ను తిరిగిందండి. సో, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ పేయింగ్ T2 బ్యాండ్‌లోనే ప్లే అయింది. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ ఆహ్, రెసిస్టెన్స్‌గా యాక్ట్ అయింది. యాక్చువల్‌గా ఈరోజు నేను ఇంకా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ మంత్లీ వీవ్యాప్ ఉంది కదా! ఈ వీవ్యాప్ వరకన్నా వస్తది అనేది ఎక్స్‌పెక్ట్ చేశానండి. బట్ అక్కడికి కూడా రాలేకపోయింది. సో, ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. రేపు అనాలిసిస్ ఎలా ఉండబోతుంది? సో, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. రేపు వీక్లీ స్పెషల్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ. మేబీ వోలటైల్ ఉంటుందా? ట్రెండింగ్ ఉండబోతుందా? ఎందుకు అంటే నేను అంటున్నాను. సీ లాస్ట్ 2, 3 డేస్ నుంచి చూడండి. సో, నిన్న చూడండి, ఈరోజు చూడండి, దానికి ముందు ఫ్రైడే కూడా చూడండి. సో, 3 డేసు రేంజ్ చేసింది. ఈ రేంజ్‌లోనే ప్లే అయింది. ఆబ్వియస్‌లీ. సీ ఓకే. ఇక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం. సో, ఇదే రేంజ్‌లో ప్లే అయిపోయింది. సీ దిస్ ఈస్ ద రేంజ్. ఓకే. సో, ఆబ్వియస్‌లీ ఈ రేంజ్ నుంచి మార్కెట్ ఏం చెప్పాలనుకుంటుంది? సో, నేను పైకెళ్తున్నదా? కిందికెళ్తుందా? అనేది డిసైడ్ చేస్తుందా? లేదా? ఏంటి అనేది కావాలి. ఓకే. సో, మార్కెట్ అనేది హై క్రియేట్ చేసింది. ఫాల్ అయింది. దెన్ మళ్ళీ రేంజ్ రేంజ్‌లో ఫ్లాగ్ ప్యాటర్న్. సారీ ఫ్లాగ్ ప్యాటర్న్ కాదు. ఇన్వర్టర్ ఫ్లాగ్ అనుకోవచ్చు ఇది. ఇన్వర్టెడ్ ఫ్లాగ్ లాగా ఫార్మ్ చేసింది. దెన్ ఇక్కడి నుంచి మార్కెట్ డిసైడ్ ఎలా ఉండబోతుంది? ఓకే. వాల్యూమ్ ప్రకారంగా చూద్దాం. ఫస్ట్ రేపు మనం తొందరగా డిసైడ్ అవ్వద్దండి. మార్కెట్‌లో తొందరగా ఎంటర్ అవ్వకండి. ఓకే. స్టాప్ లాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి రేపు కూడా. ఓకే. సో, రేపు తొందరగా ఎగ్జిక్యూట్ చే చేద్దాం మార్కెట్‌లో. సినారియో తీసుకుందాం, ఎళ్దాం. సో, పైకెళ్తే మార్కెట్ ఎంతవరకు ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఓకే. ప్రెజెంట్ సినారియో మనం ఈ లెవెల్స్ ఉన్నాయి కదా! ఈ లెవెల్స్ బేస్ మీద చూద్దాం. అసలు లాస్ట్ 2, 3 డేస్ నుంచి మాక్సిమం వాల్యూమ్ అనేది కూడా అక్కడక్కడే ప్లే చేస్తుంది. సో, దిస్ ఈస్ ద వీక్లీ వాల్యూమ్. ఓకే. దిస్ ఈస్ మంత్లీ వాల్యూమ్, డైలీ వాల్యూమ్. ప్లేయింగ్ ఇన్ బిట్వీన్ రేంజ్‌లోనే కొట్టుకుంటా ఉంది. మేబీ రేపు కూడా ఇదే రేంజ్‌లో కొట్టుకుంటే మాత్రం ఎల్లుండి ట్రెండ్ అవుతదండి. ఓకే. లేదు అనుకుంటే మాత్రం రేపే ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే. ఎందుకంటే 3 డేస్ నుంచి అలాగే పట్టుకుంది కాబట్టి. ఓకే. సరే, పెరిగితే పైకి ఎంత వరకు ఎళ్తుంది? తగ్గితే కింద ఎంత వరకు ఎళ్తుంది అనేది చూద్దాం. సో, దానికి ముందు మనము ఎలా అనాలిసిస్ చూసుకుందామంటే ఒక 2 ఆర్ 3 మినిట్స్ వరకు 2 ఆర్ 3 క్యాండిల్స్ ఆర్ 9:30 వరకు మీరు ఎంటర్ అవ్వకండి. ఓకే. ఎంటర్ అవ్వాలనుకుంటే అది పైకి సైడ్ తీసుకుందనుకోండి. రీటెస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి అప్పుడు తీసుకుందాం పై వైపు వెళ్తుందని. లేదు అంటే కిందికి కొట్టిన తర్వాత కిందికి మళ్ళీ ఒక రీటెస్ట్ పైకొస్తదండి. ఆ రీటెస్ట్‌లో ఎంటర్ అవుదాం. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ లాజిక్ ఫర్ ద టుమారో. ఓకే. సో, వెయిట్ చేద్దాం.
సో తొందరపడగద్దు మనకు. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు చాలామంది మన ఛానల్‌లో కూడా మన చూసిన వాళ్ళు కూడా సబ్‌స్క్రైబర్స్ ఆర్ వీడియో చూసిన వాళ్ళు కూడా, చూడని వాళ్ళు కూడా, ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా మాక్సిమం అమౌంట్ లాస్ అయ్యి ఉంటారండి ఈరోజు. నేను అనుకుంటున్నాను. సో కమ్ టు దట్ ఎలా ఉండబోతుంది? సో కమ్ టు దట్ సినారియో దిస్ వాల్యూమ్ గుర్తుపెట్టుకోండి 52,650 ఆర్ 670 లెవెల్ అండ్ 52,434 లెవెల్. దీస్ ఆర్ క్రూషియల్ లెవెల్స్. ఈ 200 మధ్యలోనే ప్లే అయిందంటే మనకు మార్కెట్ మాత్రం మనం ఎంటర్ అవ్వద్దు. గుర్తుపెట్టుకోండి. డికే అవుతుంటది నిఫ్టీ ఎక్స్‌పైరీ. లేదు నేను చేస్తాను సార్ అన్నారనుకోండి. రేపటి ఎక్స్‌పైరీ కాదు. నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ చేయండి. మీకు పాసిబిలిటీ ఉంటది. ఓకే. ఓకే. సో దానికి చూద్దాం. టుమారో ప్రీమియం పీక్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి? దాంతో ప్రెజెంట్ ప్రీమియం పీక్స్‌తో కంపేర్ చేస్తే ఎలా ఉండబోయింది అనేది చూద్దాం. ఫస్ట్ సినారియోలో సో TP1 అనేది అక్కడే ఫార్మ్ చేసింది. TP2 మాత్రం హయ్యర్ హై ఫార్మ్ చేసింది. TP4 ఇక్కడ లోయర్‌లో ఫార్మ్ చేసింది. సో ఆబ్వియస్లీ నాకు ఎలా కనబడుతుందంటే ఇట్స్ బ్రేక్అవుట్ ఛాన్సెస్ కనబడుతున్నాయండి. సో బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అది బ్రేక్అవుట్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. బ్రేక్అవుట్ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రెజెంట్ సినారియో ప్రకారంగా చూస్తే మనము చెప్పినట్టు ఈ వీక్లీ వీవ్యాప్ హ్యాస్ మంత్లీ వీవ్యాప్ వాల్యూమ్ బేస్. నీకు ప్రైస్ మ్యానిపులేట్ చేస్తుందండి. ఓకే. బట్ వాల్యూమ్ మ్యానిపులేట్ చేయలేకపోతుంది చూడండి. వాల్యూమ్ ఇట్ షోయింగ్ యాజ్ ఐఎమ్ స్టిల్ మంత్లీ వాల్యూమ్‌లో కన్సిడర్ చేస్తే అంటే ఈ మంత్ స్టార్ట్ అయిన కాడి నుంచి వాల్యూమ్ కన్సిడర్ చేస్తే నేను మార్కెట్‌కి మంత్లీ కింద వైపే ఉన్నానని చెప్తుంది. బట్ వీక్లీలో కన్సిడర్ చేస్తే నేను పైకెళ్తున్నానని చెప్తుంది. డైలీ అండ్ మాక్సిమం అందరికీ డైలీ వీవ్యాప్ వస్తది. ఓకే. బట్ ఇవి వీక్లీ అండ్ మంత్లీ వీవ్యాప్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. సో అలాగే ఇవి తీసేద్దాం. మంత్లీ వీవ్యాప్ అండ్ డైలీ వీవ్యాప్ తీసేసినా కానీ ఓకే. వాల్యూమ్‌ని తీసేసినా కానీ సో డెసిషన్ ఎక్కడ తీసుకుందాం? సో ఇఫ్ యూ సీ హియర్ C2 బ్యాండ్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఎందుకు అంటున్నారు మార్కెట్ పైన క్లోజ్ అయింది. C2 బ్యాండ్‌లో హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ పైన క్లోజ్ అయింది. మేబీ ఇట్ యాక్ట్స్ యాస్ ఎ రెసిస్టెన్స్ ఆల్సో. ఎందుకంటే TP3, TP4 దగ్గరలో ఉంది. ప్రెజెంట్ సినారియోలో చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఓకే 485, 476 ఇట్స్ ఏ స్మాల్ కిందగా ఉంది. ఓకే. చూద్దాం ఒక 2 ఆర్ 3 క్యాండిల్స్ వరకు ఈ రేంజ్‌లో మార్కెట్ గాని పైకొచ్చి రీటెస్ట్ తీసుకుంది అంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5, TP6 అండి. ఓకే. ఈవెన్ ఇట్స్ పాసిబుల్ టు టెస్ట్ TP6 ఎందుకంటే ఇక్కడ వర్జిన్ CPR ఉంది. అంతకుముందు మార్కెట్ ఫాల్ అయింది ఇక్కడి నుంచేసి. ఓకే. ఇక్కడి నుంచి ఫాల్ అయింది. యాజ్ వెల్ యాజ్ ఆ రోజు యొక్క CPR ఇక్కడ ఉంది. సో ఇట్స్ బికమ్ యాజ్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే. 53,000 రౌండ్ ఫిగర్ లెవెల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దెన్ ఫాల్ అయితే ఎక్కడి వరకు వెళ్ళే ఫాల్ ఛాన్స్ ఉంది? ఫాల్ అయితే ఇలా డౌన్ వచ్చి రీటెస్ట్ ఇలా ఇచ్చింది అంటే TP1 కాంప్రమైజ్ అయిపోయింది అంటే ఓకే. TP1 కిందే మార్కెట్ ఉంది అంటే TP0 కంటే కిందే ఉంది అంటే ఆబ్వియస్లీ ఐ ఎక్స్‌పెక్టెడ్ ద టార్గెట్ రేంజ్ ఆఫ్ ట్రెండింగ్ కాబట్టి ఫస్ట్ TP2 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దెన్ ఎక్స్‌పెక్టేషన్ 51,000 980 ఓకే. లైక్ ఇట్ ఈస్ ఏ 52,000 రౌండ్ ఫిగర్ లెవెల్. దెన్ ఇంకా ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఆ యాంటిసిపేషన్ టు టెస్ట్ 51,800 వరకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఓకే. సో ఎళ్తే ఈ రేంజ్ వరకు వెళ్తది డౌన్. అప్ వెళ్తే ఈ రేంజ్ వరకు వెళ్ళి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. సో దిస్ ఈస్ ద అనాలిసిస్ గైస్. నేను ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను రేపటి లెవెల్స్. విల్ సీ దిస్ కాల్స్ అండ్ పుట్స్. ఓకే. దీస్ లెవెల్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ డిస్క్లైమర్ గైస్. ఈ లెవెల్స్ అనేవి డిఫైన్ చేసింది నేను ఓన్లీ జస్ట్ స్టాప్ లాస్ టార్గెట్ ఎంట్రీ కోసమే నేను డిఫైన్ చేసుకున్నాను. ఓకే. దెన్ కమ్ టు లెవెల్ చూద్దాం. 52,500 కాల్ ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్లీ ఇట్స్ బికమ్ ఎ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆన్ దిస్ వన్. ఓకే. దిస్ C2 బ్యాండ్ మార్కెట్లో మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది ఈ రేంజ్‌లో 272 రేంజ్ వరకు ఓపెన్ చేసే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఈ రేంజ్. ఓకే. దాని తర్వాత ఈ రేంజ్ వరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే. అదే మార్కెట్ పడింది అనుకున్నాం అనుకోండి. ఎట్ ద మనీ చెప్తున్నాను నేను. ఇన్ ద మనీ కూడా చెప్పట్లేదు గైస్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో C2 బ్యాండ్ కిందే ఉంది. ఇట్స్ బికమ్ ఎ వెరీ స్ట్రాంగ్
రెసిస్టెన్స్ కింద నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, సో రేపు ఈ టుడే లెవెల్ కానీ కాంప్రమైజ్ 150 లెవెల్ వరకు ఆర్ 167 వరకు కాంప్రమైజ్ అవ్వనంత వరకు నేను నా వ్యూ అనేది పుట్టు వైపు చూస్తాను. ద టార్గెట్ లెవెల్స్ ఆర్ దిస్, దిస్ అండ్ దిస్. ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు టెస్ట్. మనం అనుకున్నట్టు 51,800కి కానీ వస్తే ఈ రేంజ్ కూడా టెస్ట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయండి, 600 వరకు కూడా. సో కమ్ టు దట్ 52,000లోకి వచ్చింది అనుకో. సి గాయ్స్, నెక్స్ట్ వన్ ఈస్ 52,000 పుట్. నేను నా ఎంట్రీ పాయింట్ ఈ రేంజ్లో చూసుకుంటానండి. 19-20 రూపీస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆర్ 15 రూపీస్లో ఎంటర్ చేస్తాను. సో నా టార్గెట్ లెవెల్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది వెళ్తేనే ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, సో దెన్ కమ్ టు దట్ నిఫ్టీ ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది, చూద్దాం నిఫ్టీలో కూడా అసలు ఎలా ప్లే అయింది. సో నిఫ్టీలో మనం అనుకున్నట్టు ట్రెండ్ ఉండబోయింది అని అన్నాను, బట్ నాకు గుర్తులేదు, కరెక్ట్గా వీడియోలో చూడలేదు, ఈరోజు కొంచెం వేరే వర్క్ మీద ఉన్నాను. ఓకే, ప్రాబ్లం లేదు. సో C2 బ్యాండ్ ఎప్పుడు కాంప్రమైజ్ అయిందో, ఓకే, ఇట్స్ బికమ్ ఏ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇట్ వెంట్ అప్ డౌన్ TP3 అండ్ వెంట్ అప్ టు TP4. ఈ TP4 కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 అండ్ TP6. సి గాయస్, మనం ఉన్నా లేకపోయినా కానీ మార్కెట్లో మాత్రం మన లెవెల్స్ మాత్రం పర్ఫెక్ట్ లెవెల్లో రన్ అవుతున్నాయి. చూడండి, వెంట్ అప్ ఎల్లో బ్యాండ్ టచ్, కేమ్ డౌన్ టు TP3 అండ్ వెంట్ అప్ టు టెస్ట్ TP4, మళ్ళీ టెస్ట్ చేసింది, దాని తర్వాత బ్రేక్ అయింది TP5. ఇట్స్ లైక్ ఏ ట్రెండ్ అప్ కిందకే తీసుకోవచ్చు, ఇది ట్రెండ్ అప్ కిందకే తీసుకోవచ్చు. బట్ రేపు ఎలా ఉండబోతుంది? ఇఫ్ యూ సీ హియర్, వీక్లీ VWAPకి పైన ఉంది, డైలీ VWAPకి మంత్లీ VWAPకి పైన ఉంది, సో డైలీ VWAP కూడా పైన ఉంది. సో వాల్యూమ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉంది. సో 24,400లో వాల్యూమ్స్ అనేది ఎక్కువ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ OI డేటా అనుకోండి. OI డేటా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. OI డేటాలో కూడా మనం వాల్యూమ్సే కదా చూసేది, కాల్ వైపు పుట్ వైపు ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూసేది అదే కదా. ఓకే, సో కమ్ టు ద సినారియో టుమారో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ఆ లెక్కల కన్సిడర్ చేస్తే, సో నేనేమనుకుంటున్నా అంటే, ఈ రేపు బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రెండ్ డౌన్ అయింది అనుకోండి, ఇది పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రేంజ్కి వరకు పడే ఛాన్స్ ఉంది. ఓకే, 24,300 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఇట్స్ బికమ్ ఏ బోర్జిన్ CPR. ఇక్కడ చూడండి, ఈరోజు మార్కెట్ టచ్ అవ్వలేదు, ఇట్స్ బికమ్ ఏ ఒరిజిన్ CPR ఈ రేంజ్. సో ఇట్స్ C2 బ్యాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ఓకే, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్గా, ఓకే, ఈ రేంజ్లో ఆర్ ఈ రేంజ్లోనే రిజెక్ట్ అయిపోయింది, ఫ్లాట్ ఓపెన్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, నేను పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, దానికి మనం TP4 దగ్గర 24,500 రేంజ్లో పుట్ తీసుకునే పాసిబిలిటీస్ ఎక్కువగా చూద్దాం. రేపు దీంట్లో వాలటైల్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ ట్రెండ్ డౌన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ హయ్యర్ హై ప్యాటర్న్ని క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, ఎప్పుడు హయ్యర్ హై ప్యాటర్న్ క్రియేట్ చేస్తుందో ఆబ్వియస్లీ దాని తర్వాత ఫాల్ చేస్తుంది. ఫాల్ హై క్రియేట్ చేస్తుంది, ఫాల్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఆబ్వియస్లీ మనము అలాగే వెయిట్ చేసి ఎంటర్ అవుదాం. ఓకే, సో పడితే మాత్రం రేపు మార్కెట్, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ టార్గెట్. ఓకే, డౌన్ సైడ్. సెకండ్ టార్గెట్ ఆఫ్ దిస్ బ్యాండ్ బికాస్ ఇస్ వీక్లీ VWAP ఉంది ఈ రేంజ్లో C2 బ్యాండ్లో. థర్డ్ ఈజ్ TP2 బ్యాండ్. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ఆ లెవెల్స్. హోప్ గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈజీగా అనాలిసిస్ చేద్దాం, అంత ఎక్కువగా ట్రిక్కీగా చేయొద్దు. ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్లో సే బ్యాంక్ నిఫ్టీ రైజ్ అయినట్టు నిఫ్టీ కూడా రేపు రైజ్ అయింది అనుకోండి. ఎందుకంటే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ వాటా 38% వరకు ఉంది, 36 to 38% ఉంది. సో ఆబ్వియస్లీ ఇది వొలటైల్ క్రియేట్ చేసినా కానీ ఈ రేంజ్కి పుష్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. అది పైకి వెళ్ళింది అనుకోండి, ఈ TP4 బ్రేక్ చేసుకొని TP5 వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. సో మీకు అలా కాకుండా ఈవెన్ 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే వీక్లీ లెవెల్స్ తెలిసిపోతాయి. సో వీక్లీ లెవెల్స్లో అసలు మార్కెట్ ఎంత వర్క్లో ఉంది, ద TP3 24,450 460 రేంజ్ చూపిస్తుంది. సో TP3 దాని తర్వాత స్కేమ్ డౌన్ టు టెస్ట్
See, this C2 band is very wide. Obviously, I expected downside. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హై సైడ్కి వచ్చిన తర్వాత. చూద్దాం ఎలా ఉండబోతుందో మార్కెట్లో. ఇది మన అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ లెవెల్స్. ఓకే, రియాలిటీ అనేది ట్రేడ్లో చూసుకోవాలండి. సేమ్ అలాగే మనకు ఇవి ఆప్షన్స్ లెవెల్స్ కూడా వస్తాయి. ఓకే, డిస్క్లైమర్ గైస్, ఈ లెవెల్స్ అనేవి మనకు జస్ట్ ట్రేడింగ్ కోసమే డిజైన్ చేసుకున్నాను. సో టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ కోసం నేను పెట్టుకున్నాను గైస్. ఓకే, వాల్యూమ్స్ కూడా చూడండి. డైలీ వివ్యాప్, వీక్లీ వివ్యాప్ అండ్ మంత్లీ వివ్యాప్. ఓకే, దిస్ ఇస్ ద రీటెస్ట్. మార్కెట్లో ఇలా పడింది అనుకోండి, ఇలా రీటెస్ట్ వచ్చింది అనుకోండి, వివ్యాప్ కంటే డౌన్ ఉంటే ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు డౌన్ సైడ్. ట్రెండింగ్ డే రోజు వివ్యాప్ బాగా కన్సిడర్ చేసుకొని చూడొచ్చండి. ఓకే, సి గైస్, దీస్ లెవెల్స్. ఓకే, సో నేను వివ్యాప్స్ తీసేస్తున్నాను. వివ్యాప్స్ అంత మనకి ఇప్పుడు ఉపయోగం లేదు. అనాలిసిస్లో చూద్దాం. ఓకే, రేపు మనకు మార్కెట్ కొంచెం పైకి వచ్చి కింది కొడుతుంది అనుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్. 25 to 27లో మీరు ఎంట్రీ ఇవ్వండి. ఓకే, ఆర్ 19 to 25లో ఎంట్రీ ఇవ్వండి. ద టార్గెట్ ఈస్ ఫస్ట్ హియర్, సెకండ్ హియర్, ద థర్డ్ హియర్ అండ్ ఫోర్త్ ఈజ్ దిస్ వన్. మార్కెట్ ఫాల్ అయితే మాత్రం ఓకే గుర్తుపెట్టుకోండి. అంటే 24,300కి రీచ్ అయితే మార్కెట్ మాత్రం ఈ రేంజ్కి వచ్చేసి కంట్రీ డౌన్కి వెళ్తే ఈ రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. 24,300కి వస్తే ఈ రేంజ్కి వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రేంజ్కి వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు 34 ఉంది అనుకుంటున్నారు కదా, రేపటికి ఇది డౌన్ టు 27 ఆర్ 26కి వస్తుందండి. ఎందుకంటే గ్యాప్ అప్ అవుతుంది, అక్కడక్కడే ఒక 2 or 3 క్యాండిల్స్ ఫామ్ చేసిందంటే కిందికి వస్తుంది. ఓకే గైస్, ప్లీజ్ అండర్స్టాండ్. అర్థమైందని అనుకుంటున్నాను. సో మార్కెట్ ఎంత ఎదిగితే అంత పడుతుందండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, చూద్దాం, డెసిషన్ తీసుకుందాం, ప్రాఫిట్స్ తీసుకుందాం. ఇంకా సెబీ డిసైడ్ చేస్తుంది, అవి ఇవి న్యూస్ అనేవి చాలా రన్ అవుతున్నాయి, అవి తర్వాత చూసుకుందాం. ఓకే, ఎక్స్పైరీస్ డిజైన్ చేసింది వాళ్ళే కదా, మనకేం పెద్ద ప్రాబ్లం లేదు. అవన్నీ పోదాం, వేరే చోటుకి వెళ్దాం. కమోడిటీ ఉంది, కమోడిటీలో చూసుకుందాం. లేదు అనుకుంటే కమ్ ఓవర్ టు క్రిప్టో ఉంది, క్రిప్టోలో చూసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. అక్కడ ట్యాక్స్ కడుతున్నాం, ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాం, విల్ సీ. ఓకే గైస్, ప్లీజ్ నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సరే, లైక్ కూడా చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయట్లేదు. ఓకే గైస్, బాయ్.